సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందాన్ తయారైంది మద్యం షాప్ దుకాణాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం షాపులు కొత్తగా ఏదైతే నూతనంగా మద్యం పాలసీ ద్వారా ఏర్పాటు చేసిన ఈ ప్రైవేట్ మద్యం దుకాణాలు అయితే మాత్రం నిబంధనలకు అనుగుణంగా ఉండాలంటే మాత్రం ఎవరైతే ఆ టెండర్లను చేజిక్కించుకున్నారో వారైతే మాత్రం అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సుమారుగా జాతీయ రహదారికి 220 మీటర్ల దూరంలో ఉండాలనే ఒక నిబంధన ఉండడంతో అయితే మాత్రం ఈ బ్రాందీ షాప్ యజమానులు అయితే తల్ల పట్టుకున్నారు. ఎందుకంటే గ్రామాలలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మాత్రం సుమారుగా 220 మీటర్లు అనేసరికి అన్ని కూడా నివాస ప్రాంతాలు కావడం, దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఆ పాఠశాలలు కానీ దేవాలయాలు కానీ ఉండడంతో ఆ స్థానికంగా అక్కడ వాళ్ళకి ఈ మద్యం షాపు దుకాణాలు ఏర్పాటు చేయడానికి ఎటువంటి షాపులు దొరకపోవడం అయితే తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజవంశంలో అయితే కొన్ని చోట్ల ఎవరైతే ఈ మద్యం షాపు పెడదాం ఉన్నారో అక్కడైతే మాత్రం స్థానికులు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో అయితే మాత్రం ఆ దుకాణాలు అక్కడ పెట్టలేని పరిస్థితి. అంటే ఈ నెల 15 వరకు తాత్కాలికంగా రోడ్డు పక్కనే మద్యం షాపులు ఏర్పాటు చేసినప్పటికీ 15 తర్వాత ఆ నిబంధనలు తొలగిపోవడంతో అయితే మాత్రం వారైతే మాత్రం వేరే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో రాజవంశంలో ఎక్కడ వారికైతే దుకాణం పెట్టుకోవడానికి మద్యం దుకాణం పెట్టడానికి వీలు లేకపోవడంతో అయితే మాత్రం వారు కంటైనర్ని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న కంటైనర్ అదే. ఈ కంటైనర్ని సుమారుగా 3 లక్షల రూపాయలతో ఒక కంటైనర్ అయితే వీళ్ళు ఒక వినూత్నంగా ఆలోచించి ఊరికి దూరంగా గ్రామ శివారుని అయితే మాత్రం వీరైతే ఏర్పాటు చేశారంటే నిబంధనలకు అనుగుణంగా జాతీయ రహదారికి 220 మీటర్ల దూరంలో ఈ కంటైనర్ అయితే ఏర్పాటు చేశారు. దీనినే ఆ బ్రాందీ షాప్గా మలిచేందుకు అయితే మాత్రం అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇప్పటికే లక్షల రూపాయలతో మద్యం షాప్ దుకాణాలను టెండర్ల ద్వారా దక్కించుకున్నప్పటికీ కూడా ట్యాక్స్ రూపంలో కానీ ఇలాగ ₹1 పైన కట్టాల్సి వస్తుందని బిజినెస్ని పెంచుకునేందుకైతే మాత్రం వారైతే తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. వారు ఎక్కడ కూడా ఈ షాపు నిర్వహించేందుకు నిబంధనలు అడ్డురావడంతో ప్రధానంగా నిబంధనలు అడ్డురావడంతో అయితే మాత్రం వారు తీవ్ర ఇబ్బందులకు గురైతే మాత్రం ఈ కంటైనర్ అయితే ఏర్పాటు చేయడం కొంత ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. అయితే ఎక్కడైతే షాపులు లేవో ఈ కంటైనర్ వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఉంది. దీంట్లోనే ఆ ఫ్రిడ్జ్లతో పాటు మద్యం సంబంధించిన బాటిళ్లను కూడా దుకాణదారులు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. పలు చోట్ల అయితే మాత్రం సిండికేట్గా ఏర్పడి కొన్ని గ్రామాల్లో సిండికేట్గా ఏర్పడి అయితే మాత్రం మద్యం దుకాణదారులు అయితే మాత్రం గ్రామ శివారున అంటే మండల కేంద్రంలో ఒకటి అలాగే వేరే ప్రాంతంలో ఇంకొకటి అయితే ఏర్పాటు చేశారు. కానీ రాజవంశంలో సిండికేట్గా ఏర్పడకపోవడంతో ఎవరికి వారే షాపులు నిర్వహించడం అయితే మాత్రం ఒక షాపు యజమాని అయితే మాత్రం ఈ ఆలోచనని ఏదైతే ఒక ఆలోచించి అయితే మాత్రం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది.